హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నాకు ఒక చిన్న అనుమానం. అసలు సంతోషం అంటే ఏంటి? డబ్బా? అందమా? పెద్ద ఇల్లా? లేక అందరూ మనల్ని మెచ్చుకోవడమా? నా ఉద్దేశంలో అయితే ఇవేవి కాదు. మరి మీ ఉద్దేశంలో ఏమిటో చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. చాలా మంది మహిళలు జీవితం అంతా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ సంతోషాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఒక రోజు అద్దం ముందు నిలబడి అసలు నేనెవరు, నాకు నిజంగా ఏం కావాలి అని ప్రశ్నించే స్థితికి వాళ్ళు వచ్చేస్తారు కదా. ఈ రోజు నేను చెప్పబోయేవి చాలా చిన్న చిన్న విషయాలే, కానీ ప్రతి మహిళ గుర్తించుకోవాల్సిన విషయాలు. మనం సంతోషంగా ఉండాలంటే తెలివైన మహిళగా మారాలి. తెలివైన మహిళ అంటే ఏమిటి? పెద్ద పెద్ద చదువులు చదువుకోవడమా? అస్సలు కాదండి. జీవితాన్ని అర్థం చేసుకోవడం. మరి అందులో మొదటి పాయింట్ ఏంటంటే, తెలివైన మహిళ తన ఎమోషన్స్ని అందరి ముందు కూడా బయట పెట్టదు. ఇది చాణక్య నీతి. అవునండి. ప్రతి బాధని, ప్రతి కన్నీటిని, ప్రతి కోపాన్ని, ప్రతి కష్టాన్ని కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మన బాధను అర్థం చేసుకోవాలి. కొంతమంది ఓదారుస్తారు, నిజమే అది. కానీ మరి కొంతమంది అదే ఆయుధంగా ఉపయోగించుకొని వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మన మీద ఎదురుదాడి చేస్తారు. మహాభారతంలో కుంతిదేవి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. భర్తను కోల్పోయింది, అడవుల్లో జీవించింది. కానీ తన బాధను ప్రపంచానికి ఎప్పుడు చెప్పి ఆడవలేదు ఆవిడ. తన పిల్లల్ని బలంగా తయారు చేస్తారు. అదే తెలివైన మహిళ యొక్క ముఖ్య లక్షణం. అంటే ఎమోషన్ సప్రెస్ చేసుకోమంటారా అని అడుగుతారా? అస్సలు కాదండి. కానీ ఏది ఎప్పుడు ఎవరికి చెప్పాలి, అసలు చెప్పాలా లేదా అని ఆలోచించుకొని అడిగేయండి అని చెప్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే, తెలివైన మహిళ ఎక్కువగా మాట్లాడదు. అంటే సైలెంట్గా ఉండాలా? అస్సలు కాదు. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. తెలివైన మహిళ ఎక్కువగా గమనిస్తుంది. ఎవరి మాటలు ఎలా ఉన్నాయి, ఎవరి ఉద్దేశం ఏమిటి, ఎవరికి మన మీద నిజమైన ప్రేమ ఉంది అని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్గా, ఒక కంపెనీలో ఇద్దరు మహిళలు ఉన్నారు. చక్కగా పని చేసుకుంటున్నారు. కానీ ఒక ఆవిడ అందరినీ ఇట్టే నమ్మేస్తుంది. మరొకరు అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కొన్ని నెలల తర్వాత మొదటి మహిళ పూర్తిగా మోసపోయింది. రెండవ మహిళ మాత్రం పరిస్థితిని ముందే అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేసింది. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అబ్జర్వేషన్ ఈజ్ ఎ సూపర్ పవర్ కదా. ఇక మూడో విషయానికి వస్తే, అందరినీ సంతోష పెట్టాలని చూద్దాం. అవునండి, మనలోని 90% మంది పైగా ఇదే సమస్యతో ఉన్నారు. ఇది ఒక స్లో పాయిజన్. మనలో చాలా మంది మహిళలు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నారు. మీరు కూడా ఉన్నారా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భయం. అందరినీ సంతోష పెట్టాలనుకుంటూ తమ ఆరోగ్యాన్ని, తమ కళల్ని, తమ ఆనందాన్ని అన్నిటినీ కోల్పోతూనే ఉంటారు. ఇదంతా ఎప్పుడు జరిగిపోయిందో కూడా తెలియదు కదా. ఒక మహిళ ఇంట్లో అందరికీ నచ్చేలా బ్రతికేస్తుంది. భర్త కోసం మారిపోయి, అత్తగారి కోసం మారింది, అప్పుడో ఇప్పుడో వచ్చే బంధువుల కోసం కూడా మారింది. కానీ 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే తన్ను తాను పూర్తిగా కోల్పోయింది. ఇదంతా తెలియకుండానే కాలంతో వెళ్ళిపోయింది. అర్థమైందా? అంటే అవసరానికి మించిన వినయం కూడా మనల్ని చాలా బలహీనలుగా తయారు చేస్తుంది. ఇక నాలుగో విషయానికి వస్తే, తెలివైన మహిళ నో చెప్పడం నేర్చుకుంటుంది. అవునండి, లేదు కాదు అని చెప్పడం ఏ మాత్రం తప్పేమీ కాదు. అది మన సెల్ఫ్ రెస్పెక్ట్. సీతాదేవి కూడా రావణుడికి ఒక్కసారి కూడా సరే అని చెప్పలేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తన విలువను మాత్రం ఏ మాత్రం వదిలిపెట్టలేదు. నో అనేది చాలా చిన్న పదం, కానీ జీవితాన్ని కాపాడే శక్తి అదే చిన్న పదంలో ఉంది. గమనించండి. ఇక ఐదో పాయింట్కి వస్తే,
ఎవరిపైన మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. అంటే ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ మన నిర్ణయాలు, అంటే ఇంటికి సంబంధించిన లేదా మన సొంతంగా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలకు కూడా ఒకరిపైన ఆధారపడి బ్రతకకూడదు. ఎగ్జాంపుల్గా సుధామూర్తి, ఆమె జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంది, కానీ తన సామర్థ్యాన్ని ఏ మాత్రం కూడా ఆవిడ కోల్పోలేదు. తన నిర్ణయాలను తానే తీసుకుంది. మనకు తోడు ఉండేవాళ్ళు ఎప్పుడూ కావాలంటే, కానీ వాళ్ళు మన బలాన్ని తగ్గించేలా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనం సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఇంకొకటి, తన్ను తాను ఎప్పుడు కూడా తెలివైన మహిళ తక్కువగా చూసుకోదు. చాలా మంది మహిళలు నేను అంత గొప్పదాన్ని కాదు, నాకు పెద్దగా ఏమీ చేత కాదు అంటూ తమను తాము చిన్న చూపు చూస్తూనే ఉంటారు కదా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కల్పన చావ్లా చిన్న పట్టణం నుండి వచ్చి అంతరిక్షంలోకి వెళ్ళి తన్ను గనక తాను తక్కువగా చూసుకొని ఉంటే అంత చరిత్ర సృష్టించగలదా? ఆలోచించి చూడండి. మీరు గనక మీ విలువను గుర్తించకపోతే ప్రపంచం ఎందుకు గుర్తిస్తుంది? గుర్తించాల్సిన అవసరం ఏముంది? ఇక 7వ పాయింట్కి వస్తే, ప్రతి బలమైన మహిళ వెనక చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి, కానీ అవి పైకి ఎవ్వరికీ కనిపించవు. బలంగా కనిపించే ప్రతి మహిళ కూడా ఎప్పుడో ఒకప్పుడు విరిగిపోయింది, ఎప్పుడో ఒకప్పుడు విపరీతంగా ఏడ్చింది, ఒంటరిగా పోరాడింది, అన్నిటిని ఎదుర్కొంది కదా. సీతమ్మ అడవికి వెళ్ళింది, అవమానాలు ఎదుర్కొంది, ఒంటరిగా పిల్లల్ని పెంచింది, కానీ తన గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అందుకే ఆమె శక్తికి ప్రతీక. అనుభవమే మనకి గొప్ప గురువు అని చెప్తున్నాను. బాధలను మనల్ని కుంగదీయడానికి మాత్రమే రావండి, బలంగా మార్చడానికి కూడా వస్తాయి. కానీ ఏ బాధని మనం ఏమి నేర్చుకున్నామో అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇక 8వ పాయింట్కి వస్తే, ఒంటరిగా ఉండడానికి అస్సలు భయపడకూడదు. చాలా మంది మహిళలు ఒంటరిగా ఉండడానికి భయపడుతూనే ఉంటారు. అంటే ఎంతమంది ఏ విధంగా హరాస్ చేస్తున్నా దాన్ని అనుభవిస్తూ వీళ్ళు వదిలి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని అది మౌనంగా అనుభవిస్తూనే ఉంటారు. అసలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సింహం ఎప్పుడూ కూడా ఒంటరిగానే నడుస్తాయి, గొర్రెలే గుంపులుగా నడుస్తాయి. ఇది సినిమా డైలాగే కావచ్చు, కానీ దీనిలో నేర్చుకోవాల్సిన విషయం చాలా. ఎన్నో సందర్భాల్లో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కానీ దానికి ఏ మాత్రం కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఈ ఒంటరిగా నిర్ణయం తీసుకున్నప్పుడే మనలో ప్రపంచంలోని మార్పు కనిపిస్తుంది. ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు, అది మన బలం ఏంటో మనకి తెలుసుకునే ఒక అవకాశం అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక తెలివైన మహిళ ఎప్పుడూ కూడా తన సమయాన్ని ఏ మాత్రం కూడా వేస్ట్ చేయదట. అనవసరమైన గొడవలు, వేస్ట్ మ్యాటర్స్, గాసిప్స్, అనవసరమైన చర్చలు, ఇవి తన సమయాన్ని వృధా చేయదు. ఎందుకంటే సమయం పోతే తిరిగి రాదు. అంతేకాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, తన శాంతిని ఎప్పుడు తన కాపాడుకుంటూనే ఉంటుంది తెలివైన మహిళ. అంటే ప్రతి యుద్ధం కూడా గెలవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కొన్ని వాదనలు అక్కడితో వదిలేయడమే మంచిది. ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ, మీ అందరికీ తెలిసిందే. ఎవరు ఆయన్ని అవమానించినప్పుడైనా సరే ఆయన దాన్ని చాలా ప్రశాంతంగా తీసుకుంటారు. తన మౌనంతో సమాధానం చెప్తారు. ఎందుకంటే తన మనశ్శాంతి విలువ తనకి మాత్రమే తెలుసు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ప్రతి యుద్ధం కూడా గెలవాల్సిన అవసరం లేదు, వాదనలు ప్రతి చోట వాదించాల్సిన అవసరం లేదు. ఇంతకీ మహిళలారా, నేను చెప్పే విషయం ఏమిటంటే, మీ సంతోషం ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే. అది ఎవరి చేతుల్లోనూ లేదు, అది మీ ఆలోచనలో ఉంది, మీ నిర్ణయాల్లో ఉంది, మీ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంది, మీ ఆత్మవిశ్వాసంలో. అర్థమైంది కదా. తెలివైన మహిళ అందరినీ మార్చడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయదు. తన మైండ్ సెట్ని మార్చుకుంటుంది, తన్ను తాను అభివృద్ధి చేసుకోవడానికి అడుగులు వేస్తుంది.
అందరినీ ఇంప్రెస్ చేయడానికి ఇక మీదట ప్రయత్నాలు ఆపేయండి. మీరు మీ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఎలా డెవలప్ అవుతారు అన్న విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేయండి. తన విలువను గుర్తించి జీవించడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా తెలివైన మహిళగా మారడానికి ఈ రోజే మొదటి అడుగు వేయండి. ఐ ఆమ్ విత్ యూ, యువర్ అర్చన నౌకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ women. Thank you very much.